హలో అండి. చల్లగా తాగాలనిపించి జ్యూస్ సెంటర్‌లో ఎంటర్ అయిపోయాను. ఎట్లాగో జ్యూస్ చేసే వరకు ఖాళీగానే ఉంటాయి కదా! చేతిలో ఫోన్ ఉంది. ఖాళీగా టైం ఉంది. అందుకే ఇలా సరదాగా వీడియో తీశాను. జ్యూస్ సెంటర్‌లో పైనాపిల్ జ్యూస్ ఏ విధంగా చేస్తారో చూడండి. పొట్టు తీసేసిన తర్వాత పొడుగ్గా 4 ముక్కలు, అడ్డంగా 4 ముక్కలు దాన్ని తుకడా కొట్టేసి ఇప్పుడు జార్‌లో వేసేసి ఈలోపు చూడండి జస్ట్ టైం పాస్ కోసం తీశాను నేను వీడియో. ఆ ముక్కలలో ఇంత షుగర్ ఏసాడు చూడండి. 2 గంటలు ఏసినట్టున్నాడు షుగరు. ఇలా మిక్స్‌గా 2 సార్లు గిర్రని తిప్పేసాడు. జ్యూస్ వచ్చేటప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా వీడియో తీశాను. అంతేగా, ఏమంటారు మీరు కూడా అంతేగా? టైం ఎందుకు ఖాళీగా వేస్ట్ చేయడం ఎందుకని? ఇప్పుడు పెద్ద సుత్తి తీసుకుని ఆ బాక్స్‌లో టపీ అని ఏం కొడుతున్నాను అనుకుంటున్నా. ఐస్ ముక్కలండి. నేను జ్యూస్ చల్లగా ఉండాలి, చాలా కూల్‌గా ఉండాలని చెప్పాడు. అందుకే ఐస్ ఎక్కువ వేద్దామనేసి టకా కొడుతున్నాడు. అయినా ముక్కలు కాలేదనేసి మళ్ళీ టపా కొడుతున్నాడు. అన్ని ముక్కలు చేసేసి ఆ జ్యూస్ జార్లో వేసాడు చూడండి. మళ్ళీ ఇంకేదో ఎక్స్ట్రా వేసాడు, అదేంటో నాకు తెలియదు. మీకు తెలిసి మీరు చెప్పేసండి. మళ్ళీ మిక్సీ చేంజ్ అయింది చూడండి. ఇంతకుముందు పట్టింది వేరే. ఇప్పుడు జల్లెలో వేసేసి అలా ఇలా ఉప్పేసి కలిపేసాడు. ఈలోపు గ్లాసులు తీస్తుంటే మా వారు అన్నారు, మాకు గాజు గ్లాసులు వద్దు, ప్లాస్టిక్ గ్లాసులో వేయండి, అవి వద్దు అనేసరికి ప్లాస్టిక్ గ్లాస్లో పోసేసి ఇస్తున్నాడు. నా వీడియో తీయడం అయిపోయింది, అతను జ్యూస్ చేయడం అయిపోయింది సరదాగా. ఫస్ట్ మా వారు గ్లాస్ తీసుకున్నది, ఈ గ్లాస్ నాదేనండి. సరదాగా ఫన్నీగా ఎలా ఉందో చెప్పండి.